ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి వ్యవహారం మరోసారి చర్చించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును రెండోసారి అభ్యర్థించినప్పుడు గతంలో ఇచ్చినటువంటి ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అమలుపరచలేదు కాబట్టి ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది కాబట్టి చర్యలు తీసుకోవాలని హైకోర్టును మరోసారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అభ్యర్థించారు. కానీ హైకోర్టు ఈ రోజు వెలువరించినటువంటి అభిప్రాయాలపై లేదా ఒక సూచనపై ఎల్లో మీడియా చరివిత చరణంలా గతంలో పెట్టినటువంటి చర్చలనే మళ్లీ పిలిచి వారినే కూర్చోబెట్టి రకరకాల చర్చలు, అభిభాషణలు, అభిప్రాయాలు వెలువరించింది. తక్షణం నిమ్మగడ్డ రమేష్ కుమార్ని గవర్నర్ నియమించాలి, లేదా గవర్నర్ అసలు ఇంతకు ముందే ఆ చర్య తీసుకోవాల్సింది, లేదా గవర్నర్ ఎందుకు తాత్సారం చేశారు, హైకోర్టు మొట్టికాయలేసినా అది రాష్ట్ర ప్రభుత్వానికే కానీ తనకు కాదని ఎందుకు భావించారు, ఈ రకమైనటువంటి రకరకాల భాష్యాలను గవర్నర్ వ్యవస్థ పైన కూడా మరి ఎల్లో మీడియా తనకు తోచిన విధంగా మాట్లాడించింది పలువురు వ్యక్తుల చేత. కానీ హైకోర్టు స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పింది. మీరు గవర్నర్ని కలిసి ఆయన్ని అభ్యర్థించండి అని స్పష్టంగా చెప్పింది. అంతేగాని తనను తాను నియమించుకొని సీట్లో కూర్చొని తను మళ్లీ బాస్ అయిపోయినానని చెప్పనలేదు. రెండో విషయం, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వారం రోజుల సమయంలో వారి వాదన వినిపించాల్సిందిగా కూడా మరి కోరింది. అంటే రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలన్న భావన కోర్టు వ్యక్తపరిచింది. దీన్ని అసలు ఎవరూ ప్రస్తావించట్లేదు, ఎవరూ మాట్లాడటం లేదు. ఎప్పుడైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టును రెండోసారి సంప్రదించి రెండోసారి హైకోర్టు తలుపు తట్టి ఈ కేసును కోర్టు ధిక్కరణ కేసుగా పరిగణించి ఉత్తర్వులు జారీ చేయమని తీర్పు ఇవ్వమని కోరినప్పుడు మీరు గవర్నర్ని కలవండి ఒక మాట చెప్తూ కేసును ఒక వారం రోజులకు వాయిదా వేసి ఈ వారం రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను తెలియచేయమంది. ఎందుకు గత తీర్పును అమలు చేయలేదు, ఏం జరిగింది, ఈ విషయాలు చెప్పమని అడిగింది. అంటే ఈ కేసుని ఇప్పటికిప్పుడు ఈ రోజుకి ఈ రోజు తేల్చేయాలని హైకోర్టు కూడా భావించినట్టుగా ఎక్కడ కనపడదు, లేదా క్షణాల్లో ఉత్తర్వులు ఇచ్చేయాలని హైకోర్టు ఎక్కడ భావించినట్టుగా కనపడదు. హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవాలనుకుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం జనరల్ గానే చెప్తుంది, సుప్రీంకోర్టుకి వెళ్ళాం, మీ ఉత్తర్వుల్లో ఉన్నటువంటి అసందిగ్ధ వాతావరణాన్ని మేము స్పష్టంగా తెలుసుకోవడం కోసం సుప్రీంకోర్టు తలుపు తట్టాం. సుప్రీంకోర్టు మాకు ఒక 3 వారాలు టైం ఇచ్చింది. ఈలోపు మా అభిప్రాయాలను కూడా మేము చెప్పదలుచుకున్నాం. మిగతా అభిప్రాయాలను కూడా సుప్రీంకోర్టు తెలుసుకొని మరి 3 వారాల తర్వాత తీర్పు వెలువరించేటువంటి అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ, ఒక సమాధానం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు కోర్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ని నియమించమని గవర్నర్కి చెప్పలేదు, రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పలేదు. ఒక వారం రోజులు టైం ఇచ్చింది. మీ అభిప్రాయం ఏంటి చెప్పండి అని అడిగింది. అలాగే సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన స్టే ఇవ్వలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు కొనసాగుతున్నట్టే లెక్క కదా. ఎస్, కొనసాగుతున్నాయి. కానీ దాని మీద క్లారిటీ తీసుకోవడానికి సుప్రీంకోర్టు తలుపు తట్టింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరి సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని, ఒకవేళ తన వాదనను హైకోర్టులో వినిపిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి తప్పకుండా అనుమతించాల్సినటువంటి అవసరం రాష్ట్ర హైకోర్టుకు ఉంటుంది. అంటే సుప్రీంకోర్టు వాదన తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని రాష్ట్ర హైకోర్టు ఎక్కడ చెప్పదు. కాకపోతే ఖచ్చితంగా తను తీర్పిచ్చినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోమని సూచన మాత్రమే చేయగలుగుతుంది. ఇప్పటి వరకు ఏ రకమైన సూచన రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ని వెళ్లి గవర్నర్ని కలవండి అంది. నిజానికి గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు పాఠం పూర్తిగా వెలువడక ముందే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆఫీస్కు వెళ్లిపోయి తనను తాను మళ్లీ పునరుద్ధరించుకున్నానని ప్రకటించి ఉత్తర్వులు జారీ చేసి నానా హంగామా చేశారు. దీన్ని హైకోర్టు ఎక్కడా సమర్థించలేదు. మరొక విషయం, రాష్ట్ర గవర్నర్ని సంప్రదించాలన్నప్పుడు కూడా ఆయన ఏదో అత్యున్నత పదవిలో ఉన్నట్టు గవర్నర్కు ఒక లేఖ రాశారు. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తను వెళ్లి స్వయంగా కలిసి అభ్యర్థించినటువంటి దాఖలాలు లేవు.
కానీ ఇప్పుడు గవర్నర్ కలవడానికి అపాయింట్మెంట్ కోరారు. సోమవారం నాడు గవర్నర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని కలవటానికి అపాయింట్మెంట్ ఇచ్చారు. అంటే సోమవారం నాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టు ఇచ్చినటువంటి సలహాను సూచనను తీసుకెళ్లి తనను మళ్లీ నియమించాల్సిందిగా గత తీర్పు ప్రకారం గవర్నర్ ను కోరేటువంటి అవకాశం ఉంది. ఈలోగా గవర్నర్ కూడా ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలుసుకోవటం తప్పనిసరి. కాబట్టి హైకోర్టు ఏ విధంగానైతే ప్రభుత్వ అభిప్రాయాన్ని అడిగిందో గవర్నర్ కూడా ప్రభుత్వ అభిప్రాయాన్ని అడుగుతారు. ప్రభుత్వం తప్పకుండా చెప్తుంది. ఇక్కడ మరొక విషయాన్ని స్పష్టంగా ప్రజలందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. పచ్చ మీడియా ఎంత చెప్పినా, ఎంత నచ్చజెప్పడానికి ప్రయత్నించినా సుప్రీంకోర్టు ముందుకి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి వ్యవహారాన్ని, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ని ప్రవేశపెట్టింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి నిజానికి రాజ్యాంగ పదవిలో ఉండి పనిచేయాలనుకున్నటువంటి వ్యక్తి రాజకీయ నాయకులతో రహస్య మంత్రాలు జరపడం ఎంత మేరకు సమంజసం అని డాక్యుమెంటరీ ఎవిడెన్స్, వీడియో క్లిప్పింగులతో సహా సుప్రీంకోర్టు ముందుంచింది. రేపు హైకోర్టు ముందు కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. అంటే మీరెవరినైతే నియమించమని చెప్తున్నారో ఆ వ్యక్తి రాజకీయ నాయకులతో రహస్య మంత్రాలు ప్రైవేటు హోటళ్ల గదుల్లో జరుపుతున్నారు. ఇలాంటి వ్యక్తి ఈ రాజ్యాంగ పదవికి అర్హుడా మీరు చెప్పాలని అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ రమేష్ కుమార్ వచ్చి సీట్లో కూర్చునేటువంటి అవకాశం, గవర్నర్ కూడా తక్షణమే తీసుకెళ్లి ఆయన కూర్చోబెట్టే అవకాశం ఎక్కడ కనపట్టలేదు. కేంద్ర ప్రభుత్వ జోక్యం కూడా ఎక్కడ కనపడదు. సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా 3 వారాలు టైం ఇచ్చింది. 3 వారాల సమయంలో రాష్ట్ర ప్రభుత్వ వాదనను కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటుంది. ఇప్పుడు ఏదైతే ఎవిడెన్స్లు, డాక్యుమెంటరీ సాక్ష్యాలు మరి కోర్టులో ప్రవేశపెట్టారో వాటిని కూడా పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు రాజ్యాంగ పదవిలో రమేష్ కుమార్ నియమించమని సుప్రీంకోర్టు చెప్పలేదు. హైకోర్టు కూడా ఇవాళ రెండోసారి రమేష్ కుమార్ హైకోర్టు తలుపు తట్టినా తక్షణం ఆయన్ని నియమించమని గవర్నర్కి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సలహా ఇవ్వలేదు. గవర్నర్ ని వెళ్లి కలవమని మాత్రమే చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లీ నోటీసులు ఇచ్చింది. మీ వాదన వినిపించండి, రెండోసారి ఆయన వచ్చారు, దీనిపైన మీ వాదన వినిపించండి, మీ అభిప్రాయాలు తెలియచేయమని అడిగింది. అంటే ఏ కృతంగా చూసినా, ఏ రకంగా చూసినా ఈ సమస్య ఇవాళ తేలేదిగా కనపట్టలేదు. సుప్రీంకోర్టులో కూడా వాదనలు ఉంటాయి. మళ్లీ తీర్పు వెలువరించినా అప్పీల్ దాన్ని పునఃసమీక్ష చేయమని అడగచ్చు. మళ్లీ ఇట్లాంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద రమేష్ కుమార్ నియామకం ఇమీడియట్ గా జరిగిపోతుంది. తెలుగుదేశం ఆశించినట్టుగా ఆయన సీట్లో కూర్చొని తమకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు ఏవో తీసుకుంటారు అనేటువంటి భావన మాత్రం తప్పని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గానే విషయాన్ని పరిగణలోకి తీసుకుంది. ఈ అంశంలో లోతైనటువంటి అభిప్రాయాలను రాజ్యాంగ నిపుణుల చేత మరి తెలుసుకొని సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ప్రవేశపెడుతోంది. కాబట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని గవర్నర్ కూడా సోమవారం నాడు సాయంత్రమో మధ్యాహ్నమో ఆయన లేఖ తీసుకోగానే దాని మీద ఎండార్స్ చేసి ఈ రోజే నువ్వు నియామకం జరిగిపోయింది, మళ్లీ నిన్ను పునర్నియమించానని చెప్పేటువంటి అవకాశం ఉంటుందా లేదా అన్నది స్పష్టంగా తెలియదు. సోమవారం నాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వయంగా వెళ్లి గవర్నర్ ని కలుస్తున్నారు. గవర్నర్ పాత్ర కీలకమైనప్పటికీ ఆయన తక్షణ ఆ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే హైకోర్టే మళ్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ అభిప్రాయం తెలియజేయమని కోరిన సందర్భంలో గవర్నర్ కూడా ఇదే అభిప్రాయాన్ని అనుసరించే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా సోమవారం నాడు ఈ విషయం తేలిపోతుందని భావించడానికి వీల్లేదు. చూద్దాం. మొత్తం పరిణామాల నేపథ్యంలో, గత 4 నెలలుగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో రమేష్ కుమార్ వ్యవహారం అత్యంత కీలకమైనటువంటి మలుపులు తిరుగుతున్నప్పటికీ తెలుగుదేశం ఆశించిన లబ్ధి మాత్రం చేకూరుతుందన్న ఆశాభావం కూడా ఇక్కడ కనపడలేదు. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో.